హాయ్ ఫ్రెండ్స్, మీకు క్యారెట్ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తానండి. ఇది పావు కేజీ క్యారెట్ అండి. పావు కేజీ క్యారెట్కి కారం కప్పు, హాఫ్ కప్పు సాల్టు, కచ్చాపచ్చిగా దంచిన వెల్లుల్లి, 4 నిమ్మరసం, 4 చిన్న చిన్నవి అయితే 3 చాలండి, లేదంటే 4, ఆవపిండి, మెంతిపిండి, కొంచెం పసుపు, ఆయిల్ పచ్చి ఆయిలేనండి. దీని తయారీ విధానం చూపిస్తానండి, చూడండి. పావు కేజీ క్యారెట్లు, అన్నీ అండి ఒకదాని అంటే ఒకటి వరుసన వేసుకోవాలి. కారం కప్పు, 3 పావులు సాల్ట్ అండి, వెల్లుల్లి పేస్ట్ అండి, పసుపు, 3 స్పూన్ల ఆవపిండి, మెంతిపిండి, నిమ్మకాయలండి, 3 నిమ్మకాయలతో రసం తీసుకున్న నిమ్మరసం. దీని మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. పులుపు మీరు ఎంత తింటారో అంత మీకు నచ్చినట్టు వేసుకోండి. 3 నిమ్మకాయలు అయితే పక్కా పడతాయండి. దీన్ని మిక్స్ చేసుకోవాలండి ఇట్లా. ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మొత్తం మిక్స్ అయిపోతుంది. మిక్స్ అయిన తర్వాత ఈ గ్లాసు ఆయిల్ దీంట్లో పోసేసుకోవాలండి. పచ్చిదే. ఇది 3 డేస్ ఊరిన తర్వాత మీకు చాలా కరకరలాడతా ముక్క చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చడి బాగుంటుంది. ఇది క్యారెట్ ఆవకాయ అండి. ఇవ్వండి, ఆయిల్ వేసిన తర్వాత ఇలా కలిపాను. ఇది ఇట్లా గట్టిగా ఉంది అనుకోవద్దు. రేపు మంచిగా ఊరేసి రేపు ఆయిల్ పైకి తేలుతుందండి. నచ్చితే చూడండి, ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. కరకరలాడతా ముక్క. ఓకే అండి. ఇదిగోండి క్యారెట్ పచ్చడి. 2 డేస్ అయిన తర్వాత ఆయిల్ ఇట్లా పైకి వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో తింటే బాగుంటుంది. ట్రై చేయండి. Like, share, subscribe to my channel.